ఓకే, నమస్తే అండి. నా పేరు డాక్టర్ స్పందన, పిహెచ్సి చౌట్పల్లి మెడికల్ ఆఫీసర్. ఈ రోజు 99 డేస్ హెల్త్ మిషన్ లో భాగంగా ఈ రోజు మన పిహెచ్సి లో స్పెషలిస్ట్ క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్ లో 6 మెంబర్స్ స్పెషలిస్ట్ వచ్చారు. దీనికి సంబంధించి మన దగ్గర అంటే డెంటల్, ఆర్థో, ఆఫ్థాల్, జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిక్స్, గైనిక్ ఈ డాక్టర్స్ రావడం జరిగింది. సో ఈ రోజు మన దగ్గర ఇక్కడ ఓపీ సేవలు, ఇంకా దాంతో పాటు ఫార్మసీ అంటే మెడిసిన్స్ కూడా వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ల్యాబ్ టెస్ట్ అంటే వాళ్ళకి రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగినంత వరకు మన దగ్గర ఉన్న మెడిసిన్స్ అవైలబుల్ ఏవేవి ఉన్నాయో అన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ అవ్వకుండా ఎవరికైనా రిఫరల్ సర్వీసెస్ అవసరం పడితే వాళ్ళని జీజీహెచ్ నిజామాబాద్ కి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా మన క్యాంప్ లో ఈ రోజు ఇన్స్పెక్షన్ లో భాగంగా డాక్టర్ రవీందర్ సార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక 120 వరకు ఓపీ అయితే వచ్చిందండి. ఇంకా క్యాంప్ జరుగుతుంది, ఓపీ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. నమస్కారం, నాది బషాబాద్, నా పేరు మహేశ్వర్. అయితే ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 99 రోజుల ప్రోగ్రాం ఏదైతే నిర్వహిస్తుందో అందులో భాగంగా ఈరోజు మన చౌట్పల్లి సబ్ సెంటర్ లో ఏదైతే ఈ పిఎస్ఎస్ చౌట్పల్లిలో ఏదైతే ఈరోజు స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే చాలా మంది పేషెంట్లు దూరంగా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లకు దూరంగా వెళ్ళి చూపించుకునే పేషెంట్లందరికీ ఇది ఒక మంచి సౌకర్యంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ప్రొద్దున 9 గంటలకు వచ్చినాము. 9 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 100-120 మంది కనుక చూపించుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా ఇక్కడ పేషెంట్లు చాలా మంది లైన్ లో కూడా ఉన్నారు. ఈ మా చౌట్పల్లి సెంటర్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా చుట్టుపక్కల గ్రామాలకు చౌట్పల్లి, బషాబాద్, ఆశకొత్తూరు, మరి అట్లాగే దోన్పాల, దమ్మనపేట గ్రామస్తులందరికీ ఇది మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. ఇలాంటి క్యాంపుల్లో ఇంకా మరీ వేయిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో మా సెంటరు అన్ని సేవలలో ముందుందని మేము ఎప్పుడు గుర్తిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ క్యాంపు వేసి ఇంకా అందరికీ జిల్లాలో ఆదర్శంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాం.